కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎంపీ బుట్టా రేణుక పర్యటించారు. చేనేత కుటుంబాలను పరామర్శించిన ఆమె వర్షానికి నష్టపోయిన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గత ప్రభుత్వం హయాంలో చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 రూపాయలు ఇచ్చామని గుర్తు చేశారు. ఎమ్మిగనూరు చేనేత కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని వివరించారు. చేనేత నిపుణులతో చర్చించి చేనేతలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. రావడం జరిగింది. ఇక్కడ చాలామంది వీవర్స్ ఉన్నారు. ఈ వీవర్స్కి వర్షాకాలంలో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. మగ్గంలోనే నీళ్ళు వచ్చేస్తాయి. ఇలా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా టెక్నికల్గా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చి మగ్గం సరిగ్గా వేసుకోలేరు. ఆ పీరియడ్ అంతా కూడా వాళ్ళకి ఉపాధి ఉండదు. వాళ్ళకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలు అసలు ఏంటి అని తెలుసుకుందామని ఈరోజు వార్డ్ విజిట్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అన్న సీఎంగా ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో వాళ్ళకి కనీసం 24,000 రూపాయలు సంవత్సరానికి వచ్చేది. అలాగే చాలా సౌకర్యాలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దొరికేవి. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు. మొన్న చేనేత దినోత్సవం రోజు కూడా చెప్పడం జరిగింది ఇస్తామని. అదే అడిగాం, మీకు ఏమన్నా వస్తున్నాయా, మరి అనౌన్స్ చేశారు కదా, పోనీ మీకు అఫీషియల్గా ఏమన్నా వచ్చి మీకు ఇంటికి వచ్చి చెప్పడం జరిగిందా, మీకు ఇలా వస్తుంది నెలకి ఇంత, సంవత్సరానికి ఆదాయం కానివ్వండి, కరెంట్ యూనిట్స్ ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ ఏమైనా వస్తున్నాయంటే మాకు ఇంతవరకు ఎటువంటిది లేదు. ఈ వర్షాకాలంలో పాపం వాళ్ళకి ఈ మగ్గం నేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండి వాళ్ళకి పూట గడవడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాడు శివన్న నగర్కి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది